శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నూతన సంవత్సర అనుభూతులను పొందండి. నంబర్ 9355589999 శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు వెంకటరాయం అండి. ఉదయం పూట వహాబ్ రోడ్డుకి వెళ్ళాము ఫ్లెక్సీలు తీయటానికి. వెళ్తే 3 రోజుల నుంచి చెప్తున్నాం తీయమని. తీస్తామన్నారు. వాళ్ళ నిన్న నుంచి కమిషనర్ గారు మేడం గారు మీరు ఎందుకు తీయట్లేదు వహాబ్ రోడ్లు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకోమని చెప్పాము. చెప్తే వాళ్ళు మేము తీయం మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే కాదులండి తీయండి అని చెప్పి మన వర్కర్ చేత తీపిస్తుంటే అతను వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు నా కొడక అన్నాడు. నేను దానికి నా కొడక అంటే నిమిషం పట్టదు, నేను మళ్ళీ తిరిగి వెళ్తే ఏమైద్ది అన్నాను. అని సరే మీరు 1 గంట ఇస్తున్నాం తీసుకోండి అని నేను అందరం ఏటోళ్ళం అట్లా వెళ్ళిపోయాం. వీనస్ థియేటర్కి రాగానే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. కుర్రా సీన్ అనే అతను ఎక్కడ ఉండవని అడిగాడు. అడిగితే చెప్పాను పలానా చోట ఉన్నాను. మామూలు మాట్లాడతాకని చెప్పి నేను మామూలుగా అడ్డాను. అంటే వచ్చారు. వచ్చి ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందంటే మరి మా అబ్బాయి అని తిట్టాడా అన్నాడు. మీ అబ్బాయి నా కొడక అన్నాడు. మళ్ళీ మీ ఉన్నారు కాబట్టి మీరు నాకు తెలుసు కాబట్టి మీ నాన్న మా ముందు చూడుకున్నా లేకపోతే నిమిషం పట్టదు నేను తిడతాకంటే అంటే మా అబ్బాయి అడిగితే నువ్వు తిట్టావా అన్నాడు. మరి తిట్టినప్పుడు తిట్టరా అన్నాను. ఆ మాట అనగానే పట్టమని కొట్టేశాడు. కొట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసుకొని ఆఫీస్కి వచ్చి జరిగింది చెప్దామనే లోపల కౌన్సిలర్ గారు కుర్రా సుజాత గారు ఫోన్ చేసి ఆమె ఇష్టం వచ్చి దుర్బాలాటని నీ ఇష్టం నువ్వు ఎక్కడ ఉంటావో నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఆమె ఇష్టం వచ్చి మాట్లాడింది. తర్వాత ఎంత ఓకే అయిన తర్వాత మేడం చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి యూనియన్ వాళ్ళు అందరం కలిసి మనం ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్లోకి వెళ్ళేవాటికి లోన మేడం గారు ఉన్నారు కుర్రా సుజాత గారు. తను ఇష్టం వచ్చినట్టు ఎగబడి మా స్టాఫ్ ఉండాలని చూడకుండా మీదకి వచ్చి కొట్టబోయింది. మా వాళ్ళు అందరూ ఆపారు కాబట్టి అది రాగింది. లేకపోతే అక్కడ కూడా చాలా చండాలంగా బూతులు మాట్లాడింది. అదేమంటే రివర్స్లో నేనే మాట్లాడానని చెప్తుంది. అది వాస్తవం. 13వ వార్డు కుర్రా సుజాత.